నిన్న మొన్నటిదాకా చెట్టాపట్టాలేసుకు తిరిగిన ట్రంప్ మస్క్ల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ప్రపంచ కుబేరుడికి అగ్రరాజ్య మధ్య పచ్చగడ్డి వేస్తే మండుతున్న పరిస్థితి నెలకొంది. ఈ మధ్యనే ట్రంప్ ప్రభుత్వంలో కీలకమైన డోస్ బాధ్యతల నుంచి మస్క్ తప్పుకున్నారు. రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లును టెస్లా అధినేత వ్యతిరేకించడంతో వీరి మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలో ట్రంప్ పై మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్స్టైన్ తో ట్రంప్ నాకు సంబంధాలున్నాయని పేర్కొన్నారు. తన మద్దతు లేకుంటే 2024 అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ నేతలు ఓటమి పాలయ్యేవారని మస్క్ సంచలన కామెంట్స్ చేశారు. సెనెట్ లో రిపబ్లికన్లు 51 నుండి 49తో ఉండేవారని ఆయన స్పష్టం చేశారు. రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లును మస్క్ వ్యతిరేకించడంతో తాను అసంతృప్తికి గురయ్యానని, శ్వేత సౌధంలో తన స్నేహితుడు లేకపోవడం విచారకరమని ట్రంప్ తెలిపారు. తాను ఎన్నికల్లో విజయం సాధించడానికి మస్క్ అవసరం లేదని స్పష్టం చేశారు. మస్క్ లేకుండానే పెన్సిల్వేనియాలో తాను గెలిచేవాడినని ట్రంప్ చెప్పుకొచ్చారు. మస్క్ వ్యాపారాలకు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టులకు రాయితీలకు కోత వేస్తానని ట్రంప్ హెచ్చరించారు. అదే సమయంలో మస్క్ వరుసగా ఎక్స్ లో స్పందించారు. కొత్త పార్టీ పెట్టవచ్చా అని అభిమానులను అడిగారు. డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య పెరుగుతున్న దూరం మరింతగా కనిపిస్తుంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. వరలక్ష్మి, గుడ్ మార్నింగ్. సో ఏదైతే మస్క్, ఎలాన్ ట్రంప్ మధ్యలో ఉన్నటువంటి వివాదం రోజు రోజుకు పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. సో రానున్న కాలంలో ఎలాన్ మస్క్ అమెరికాను ఏలేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో ట్రంప్ ను గెలిపించడానికి కృషి చేసినటువంటి ఎలాన్ మస్క్ రానున్న కాలంలో కొత్త పార్టీ పెట్టవచ్చా అని అడుగుతున్నటువంటి ప్రశ్న ప్రకారం రేపొద్దున అమెరికా కూడా నాది అన్నట్టు ప్రపంచవ్యాప్తంగా అగ్ర నేతగా ఎదగాలన్నటువంటి ఒక పొలిటికల్ వ్యూహం మాత్రం కనిపిస్తోంది. అయితే ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించినటువంటి విధానాలు కానీ వాటికి సంబంధించిన ట్యాక్స్ సంబంధించి ట్రంప్ తో పాటు మస్క్ కు గత కొద్ది రోజులుగా బహిరంగంగానే చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో మస్క్ పోస్టులు చేస్తున్నారు. సో గురువారం కూడా ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ అట్లాగే స్టార్ లింక్ వంటి కంపెనీల ప్రభుత్వ ఒప్పందాలను కూడా రద్దు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య చెడిందన్నటువంటి వార్తలు ఇప్పటికే అంటే ప్రపంచవ్యాప్తంగా గుప్పవుతున్నటువంటి టైంలో ఈ బిల్లుకు సంబంధించినటువంటి విషయంపైన కూడా ట్రంప్ పై మస్క్ విమర్శలు గుప్పించడం నిజానికి కొంత ఇంపార్టెన్స్ అయితే కనిపిస్తోంది. ఇద్దరు కూడా భద్రశత్రువులుగా మారిపోయింది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఇద్దరి మధ్య వివాదం ఇంకా ముగిసేలా కనిపించడం లేదు. మాటల యుద్ధం ఎంత స్థాయికి చేరుకుందంటే ట్రంప్ ఎన్నికల్లో గెలుస్తారని ప్రకటించినటువంటి తర్వాత టెస్లా, స్పేస్ ఎక్స్ ఇప్పుడు అధినేతగా ఉన్నటువంటి ఎలాన్ మస్క్ సోషల్ మీడియాలో మాత్రం సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ట్రంప్ స్థానంలో ఉపాధ్యక్షుడుగా ఉన్నటువంటి జేడీ వ్యాన్స్ ను అమెరికా కొత్త అధ్యక్షుడిగా చేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. గత కొద్ది రోజులుగా ట్రంప్, మస్క్ మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. ఇట్లాంటి నేపథ్యంలో మస్క్ ట్విట్టర్ లో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఇస్తున్నారు. కొత్త పార్టీ పెట్టొచ్చారు కూడా ఫ్యాన్స్ అడుగుతున్నారు. సో ఇప్పుడు అసలైనటువంటి బాంబు వేయాల్సినటువంటి సమయం కూడా వచ్చినట్టు కూడా ట్విట్టర్ లో ఆయన పోస్ట్ చేయడం జరిగింది. తో పాటు ఎప్స్టైన్ ఫైళ్లలో కూడా డొనాల్డ్ ట్రంప్ పేరు నమోదు చేసి ఉందని, అందుకే ఈ ఫైళ్లను ఎప్పుడు బయట పెట్టలేదంటూ కూడా మస్క్ ట్వీట్ చేయడం జరిగింది. సో దీని తర్వాత డొనాల్డ్ ట్రంప్ అట్ ద సేమ్ టైం మీకు మంచి రోజు శుభాకాంక్షలు అంటూ కూడా కొంచెం కాంట్రవర్షియల్ గా ఆయన ట్వీట్ చేస్తున్నారు. సో ఎలాన్ మస్క్ పైన ఎదురుదాడి చేస్తూ మస్క్ ఇప్పుడు నాకు వ్యతిరేకంగా మారాడన్నటువంటి విషయం నాకు పెద్దగా పట్టింపు లేదంటూ కూడా ట్రంప్ చెప్తున్నారు. కానీ ఇవన్నీ ముందుగానే ఊహించాల్సి ఉండాల్సింది. బట్ చాలా లేట్ గా ఎలాన్ మస్క్ నా పైన విషయం జరుపుతున్నాడు అంటూ కూడా అటు ట్రంప్ చేస్తున్నటువంటి కామెంట్. అయితే కాంగ్రెస్ ముందు ఇచ్చినటువంటి బిల్లులో కూడా ఇట్లాంటిది ఒక ముఖ్యమైనటువంటి బిల్లు అంటూ కూడా చెప్పడం జరిగింది. దీంట్లో $1.6 ట్రిలియన్ వ్యయం కూడా తగ్గించబడిందంటూ కూడా ఇందులో అంటే ఈ పన్నుకు సంబంధించి అతిపెద్ద కోత కూడా విధించబడినట్టు కూడా ట్రంప్ చెప్పడం జరిగింది. బట్ ఏదైనా కానీ ఎలాన్ మస్క్, ట్రంప్ మధ్యలో ట్వీట్ల వ్యవహారం మాత్రం ముదురుతోంది. సో వీరిద్దరి మధ్యలో కొంత అగాధం మాత్రం ఏర్పడింది స్పష్టంగా కనిపిస్తుంది. వరలక్ష్మి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.